ఐ యామ్ డాక్టర్ శ్యామ్ సుందర్, జనరల్ సర్జన్. నేను ఒకరోజు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు ముంబై టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎవరు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు మేము ఇలా అఫీషియల్గా ముంబై టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి నా పేరు మీద ఆధార్ కార్డులో ఉపయోగించుకొని సిమ్ కార్డ్ తీసుకొని దాంతో లేడీస్కి అబ్యూజివ్ మెసేజెస్ అదేవిధంగా ఫిషింగ్ లింక్స్ పంపిస్తున్నారని చెప్పి దీని మీద ముంబై అంధేరిలోని పోలీస్ స్టేషన్లో నా పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అని చెప్పారు. ఈ కేసు కారణంగా నా పైన ఏమైతే మొబైల్ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్లాక్ చేయాలని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయని వాళ్ళు అన్నారు. మీరు నా నంబర్స్ని బ్లాక్ చేస్తే నా ప్రొఫెషన్ దెబ్బతినిదని, నా పేషెంట్స్ ఇబ్బంది పడతారని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. దానికి వాళ్ళు అలా అయితే అంధేరి స్టేషన్ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీ నంబరు బ్లాక్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉందని చెప్పారు. అది ఇమీడియట్గా సాధ్యమయ్యే పని కాదని నేను వాళ్ళు అడిగినప్పుడు నాకు ఫోన్ చేసిన ఆఫీసర్ మీరేం కంగారు పడద్దు, ఆ స్టేషన్లో నాకు తెలిసిన ఆఫీసర్ ఉన్నాడు, అతను నీకు ఫోన్ కలుపుతానని చెప్పారు. ఆ ఫోన్ లైన్లోకి అంధేరి స్టేషన్ నుంచి ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ లైన్లో కలిశారు. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, వెంటనే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీరు ఆన్లైన్లో మాకు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమని చెప్పారు. దీనికోసం స్కైప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి మీటింగ్ ఐడిని నాకు ఫార్వర్డ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఆ లింక్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ అన్నాడు, ఈ కేసుని డీల్ చేస్తున్న సిబిఐ ఆఫీసర్ మరి కాసేపట్లో జాయిన్ అవుతాడని చెప్పాడు. కొంతసేపటికి ఆ ఆఫీసర్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఆ ఆఫీసర్ నన్ను కొంతసేపు ఇంటరాక్ట్ చేశాడు. తర్వాత ఒక సుప్రీంకోర్టు వెబ్సైట్ ఇచ్చి ఇందులో మీ పేరు మీద కేసెస్ ఉన్నాయని చెప్పారు. తర్వాత నేను దాన్ని లాగిన్ అయ్యి చెక్ చేసినప్పుడు అందులో ఒక లెటర్లో నా పేరు మీద కొన్ని ఛార్జెస్ అనేవి చూపించారు. అయితే ఆ వెబ్సైట్ చూస్తానికి రియల్గానే ఉంది, బట్ అది రియల్ ఫేక్ అనేది ఆ టైంలో నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత అది ఫేక్ అని అర్థమైంది. వెంటనే వారు ఇది చాలా హై ప్రియారిటీ కేసు, మీరు వెంటనే మాకు ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయాలి, లేకపోతే సుప్రీంకోర్టు అడ్రస్ ప్రకారం మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పి నన్ను భయపెట్టారు. ఇలా దాదాపు 3 గంటల వరకు నన్ను రకరకాలుగా ప్రశ్నించి ఇన్వెస్టిగేషన్ అనే పేరుతో నన్ను చాలా రకాలుగా భయపెట్టారు. ఆ దెబ్బతో నాకు చాలా భయం వేసేసింది. ఆ క్రమంలో వీరు ఇన్వెస్టిగేషన్ చేసే అనే దాంట్లో ఒక పార్ట్ అని నా అకౌంట్స్ డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్లో నా బ్యాంక్ అకౌంట్స్ కూడా రిఫ్లెక్ట్ అయినాయని చెప్పి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందని ఆర్బీఐ వెరిఫికేషన్స్కి పంపించాలని చెప్పి నా బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. మా బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న మనీని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వాళ్ళు 2 అకౌంట్స్ ఇచ్చారు. ఆ 2 అకౌంట్స్ కూడా ఢిల్లీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పేరు మీద రిఫ్లెక్ట్ అవుతూ వచ్చినాయి. దాంతో నా బ్యాంక్లో ఉన్న మ్యాక్సిమం అమౌంట్ మొత్తాన్ని కూడా ఆ 2 అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించారు. వాళ్ళు మళ్ళీ ఇంకేమైనా అకౌంట్స్ ఉన్నాయా, ఇంకేమన్నా నీ పేరు మీద కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరు కానీ ఉన్నా అంటే అప్పుడు ఏం లేవని చెప్పాను. కానీ వాళ్ళు తర్వాత మళ్ళీ పదే అదే అడుగుతూ ఒకవేళ ఉంటే ఇప్పుడు చెప్పండి, లేదంటే తర్వాత తెలిస్తే మీరు చాలా బాధపడతారని నన్ను చాలా భయపడటం జరిగింది. కానీ ఏమీ లేవు, ఇవే అకౌంట్స్ అని నేను చెప్తున్నప్పటికీ వాళ్ళు మరలా పదే అడగడం జరిగింది. తర్వాత నాకు అనుమానం వచ్చి ఇలా కాదు, నేను స్టేషన్కే వస్తాను, స్టేషన్కి వచ్చి మీకు కోఆపరేట్ చేస్తానని చెప్పాను. వాళ్ళ తర్వాత సరే ఓకే అని చెప్పి ఫోన్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఆ నంబర్స్కి కాంటాక్ట్ చేస్తే అవి ఏది కూడా కాంటాక్ట్లోకి రాలేదు, ప్రతిదీ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తర్వాత నాకు అర్థమైంది నేను మోసపోయి నా మనీ మొత్తం కూడా పోగొట్టుకున్నానని. ఆ తర్వాత 1930కి ఫోన్ చేసి కంప్లైంట్ చేశాను.